Yeah, hi. I am Rajeshwari from Babapur. ఫస్ట్లీ నా గురించి ఏంటంటే నాకు ఫస్ట్ అంతగా ఏం తెలీదు, సొసైటీ గురించి తెలీదు అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా తెలీదు అండ్ బయట ఎలా ఉండాలో కూడా తెలీదు అండ్ జీరో నాలెడ్జ్ ఉండేది. బట్ ఎప్పుడు ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఏం ఆలోచిస్తుండేనో తెలియదు, బట్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. బట్ దాని గురించి అంతగా థింక్ చేసేదాన్ని కాదు. ఇంకా ఏంటంటే అందరితో ఎవరేమైనా అంటే దాన్ని నేను చాలా ఆలోచించి ఎందుకు ఇలా చేసా అంతవరకు ఆలోచించేదాన్ని. సో అంతగా ఏం లేదు. సో మళ్ళీ ఇప్పుడు నవ్వు ఏంటంటే నేను చాలా చేంజ్ అయినా, అంటే అప్పటి నుంచి ఒంటరి అనే థాట్ నుంచి నేను బయటకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా అండ్ నా స్టడీ గురించి అండ్ నా పేరెంట్స్ గురించి అండ్ నా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, వాటి వల్ల నేను అంటే నాకు కొన్ని సిచ్యువేషన్లో నేను అంటే ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోయేదాన్ని. సో అలా ఉండకుండా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏదైనా పర్లేదు, బట్ నేను ముందుకు వెళ్ళాలి అనే థాట్తో ఉన్నా అండ్ అది దాన్ని కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. నువ్వు అలానే ఆలోచిస్తున్నా. కొన్ని టైంలలో ఒక్కొక్క సిచ్యువేషన్ని బట్టి ఎందుకు ఇలా ఉన్నా అనే థాట్స్ ఇప్పుడు తిరుగుతున్నాయి నా మైండ్లో అండ్ చేంజ్ అవుతున్నా. ఎట్లా అంటే ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అండ్ ఎడ్యుకేషన్ నేను ఎలా తీసుకోవాలి, నా టైం మేనేజ్మెంట్ చాలా మోస్ట్లీ అంటే నా టైం నేను బాగా ఫాలో అవుతున్నా. సో అలానే ఫాలో అవ్వాలి అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే ఓకే నేను ఫాలో అవుతున్నా అండ్ కొంచెంగా చేంజ్ అవుతున్నా. సో అలానే చేంజ్ అవ్వాలి అండ్ నా ఫ్యూచర్లో ఏంటంటే నేను నాది ఒక మంచి డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ని ఫిల్ చేసుకోవాలి అండ్ నేను టీచర్ అవ్వాలి అనుకుంటున్నా. సో అది అండ్ మళ్ళీ మా ఫ్యామిలీకి మంచి గిఫ్ట్ నా తరపు నుంచి అది ఇవ్వాలి అనుకుంటున్నా అండ్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసి హ్యాపీ లైఫ్ నేను ఒక చిల్డ్రన్స్కి కానీ ఒక మంచి బెస్ట్ టీచర్గా వెళ్ళి పిల్లలందరికీ ఒక టీచర్ రాజేశ్వరి టీచర్ ఈజ్ బెస్ట్ అని చెప్పుకునేలా మారాలనుకుంటున్నా అండ్ నన్ను చూసి చాలామంది మహిళలు ముందుకు రావాలి అని అనుకుంటున్నా. సో అట్లా నేను ఒక మంచి రేంజ్ వెళ్ళాలి అని నా ఫ్యూచర్ ప్లానింగ్. సో అది కూడా ముందు తరానికి అందిస్తా అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ.